2, 3 వచనములు. నేను చెబుతాను. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని నెడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చేరున్న మనలను ప్రతి ఒక్కరిని కూడా ఈరోజున ప్రభువు ఆహ్వానించుచు పలుకుచున్న శ్రేష్టమైన మాటలు ఇవి అయ్యున్నవి. రండి, మీ దగ్గర ఏమీ లేకపోయినను ఏమీ కూడా ఇయ్యకనే నా దగ్గరకు రండి. అయితే ఎలా రమ్మంటున్నారు? దప్పిగొని రండి, ఆకలిగొని రండి, అప్పుడు మీరు మంచి పదార్థమును మీరు అనుభవిస్తారు, భుజించెదరు అని ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ లోకములో మరి మన యొక్క ప్రయాస, మన యొక్క కష్టము, మన యొక్క మరి జీవనము అంతే కూడా దేని కొరకు వెచ్చిస్తూ ఉన్నాం? జ్ఞానమును, ఆరోగ్యమును, సమయమును కలిగిన మరి సమస్తమును కూడా దేని కొరకు వెచ్చిస్తూ ఉన్నాం? దేని కొరకు అనగా వాక్యం ఇక్కడ చూస్తున్నాం. మరి సంతుష్టి కలుగ చేయని దాని కొరకు, సంతుష్టి కలుగ చేయని దాని కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నాం అని గ్రహించండి. ఎంత ఏమి చేసినా కానీ తృప్తి అనేది ఉంటుందా? తృప్తి ఉండదు. సంపాదించిన తృప్తి ఉంటుందా? ఉండదు. ఎంత మంచి హోటల్కి వెళ్ళి లేకపోతే ఫస్ట్ హోటల్కి వెళ్ళి తిన్నామన్నా కానీ తృప్తి ఉంటుందా? ఏమీ ఉండదు. కనుక సారము లేని స్థితి, తృప్తి కలిగేయని స్థితి, సంతుష్టి కలిగించని స్థితిలో ఈ లోకం ఉంటుండగా మన ప్రయాసంతా కూడా దీని కొరకే వ్యర్థము అయిపోవచ్చు ఉన్నది. కనుక నేడు మీకందరికీ కూడా మంచి ఆహారమును అనగా తృప్తి కలిగించే, సంతుష్టి కలిగించే ఆహారమును మీకు ఇస్తాను, రండి అని ప్రభువు పిలుస్తున్నారు. కనుక వచ్చుచున్న వారందరికీ కూడా వచ్చుచున్న మంచిదనగా మంచి పదార్థం మీరు భుజించెదరు. మీ ప్రాణములు సారము కలిగిన వాటిని మీరు తృప్తి పొందుతారు అని ఆయన సెలవిస్తున్నారు. కనుక ఈ లోకములో సారము కలిగిన మంచి నేల ఉంటుంది, సారము కలిగిన మరి ఆహార పదార్థాలు ఉంటాయి, సారము కలిగిన భోజన ఏర్పాట్లు ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా కొద్ది కాలమే, ఒక పూట, ఒక రోజు, లైఫ్ టైం. తర్వాత ఏమవుతుంది? మామూలే, అవన్నీ కూడా పాడిపోవలసిందే, కుళ్ళిపోవలసిందే. అయితే ప్రభువు మనకిచ్చుచున్న ఆహారము యొక్క సారం ఎలాగనగా, ఈ సారము ఈ లోకములో మాత్రము కాదు కానీ పరలోకములో మనము చేరుటకు తగిన ఆహారము అయి ఉన్నది. మనం చదివిన వాక్యములో చూడండి, మరి 6వ అధ్యాయం, యోహాను సువార్తలో 6వ అధ్యాయములో 53 చూసినప్పుడు, కావున ఈ సిట్లనెను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నిజమైన సారము అంటే ఏంటి అనగా, ఆయన మన కొరకు ఇచ్చుచున్న ఆయన యొక్క జీవము అయి ఉన్నది. నిజమైన సారం ఆయన రక్తములో, ఆయన శరీరములో మనం కనుగొనిచి ఉన్నాం. నిజమైన సారము ఆయన యొక్క జీవమే, నిజమైన సారము ఆయన యొక్క ప్రభావమే, నిజమైన సారము ఆయన యొక్క శక్తియే, నిజమైన సారము ఆయన యొక్క రూపమే, నిజమైన సారము ఆయన యొక్క ప్రభావ దివ్యమైన లక్షణములు, రూప లావణ్యములు అయి ఉన్నవి. గనుక మనం అనుకుంటాం, ఈరోజు మంచి భోజనం భుజించాను, మంచి పదార్థం అనిపించాం అనుకుంటాం, కానీ కాదు. వీటిలో ఏ ఒక్కదానిలో కూడా సారము లేదు. కానీ అసలైన సారము ప్రభువులో ఉన్నది అని మనం గ్రహిస్తున్నాం. గనుక ప్రభువులో ఉన్న సమస్తమును కూడా మనం అందుకొనుటకు గాను ఆయన మనలను పిలుచుచు తన యొక్క శరీరమును, రక్తమును మనకు అందించుచు ఉన్నారు. కనుక చెవియొగ్గి నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. మీలో చాలామందికి అనుభవం ఉండే ఉంటుంది. మంచిగా అక్కడ టేస్ట్ బాగుంటుందంట, ఆహారం బాగుంటుందంటే ఏం చేస్తారు? ఎంత దూరమైనా కానీ
వెళ్ళి ప్రయాసపడి మరి వెయిటింగ్ చేసినా కానీ ఏం చేస్తారు, ఆహారం పెంచడానికి ఆశపడుతూ ఉంటూ ఉంటాం. అవునా? గనుక ప్రభు అన్నారు కదా, అసలు నా మాట వినండి, చెవికి నా దగ్గరకు రండి. ఎక్కడెక్కడికో ఎందుకు? ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిస్తారు? అస్సలైన ఆహారం ఎక్కడుందనగా నా దగ్గర ఉంది అని ప్రభు మనలను ఆహ్వానించుచున్నారు. అస్సలైన ఆహారం, అస్సలైన సారం నా దగ్గర ఉంది గనక రండి అని ప్రభు సెలవిస్తున్నారు. మీరు వినినెడలా అంటే మీరు వస్తే దేని కొరకు? సారము కలిగిన ఆ మంచి పదార్థముల కొరకు మనము వచ్చినట్లయితే మీరు బ్రతుకుదురు అంటే రాకపోతే ఏం లేదు, జీవము లేదు. వస్తేముంది, బ్రతుకుతారు. మీరు జీవము కలిగిన వారై ఉంటారు అని ప్రభువు సెలవిస్తున్నారు. కనుక మనం కోరుకునే జీవము కాదు, మనం కోరుకునేది ఈ లోకములోనే మన దృష్టి ఉంటుంది. కానీ అసలైన బ్రతుకు, అసలైన జీవం ఎక్కడుంది? పరలోకములో ఉంది, నిత్యత్వములో ఉంది, ఆయనతో ఉంది. గనుక మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. ఎవరెవరైతే ఆయన యొక్క శరీర రక్తములను అందుకొనిచున్న వారు ఉన్నారో వారితో ఆయన నిత్య నిబంధన చేసేదను. నిత్యము కూడా జీవించినట్లు నేను వారిని దీవిస్తాను అని ప్రభువు సెలవిస్తున్నారు. నిత్య నిబంధన, శాశ్వతమైన నిబంధన. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతుంది. దావీదు చూపిన కృప అనగా మరి నీ తర్వాత నీ సింహాసనం మీద మరి నిలుచుటకు నీ సంతతి వాడు ఒకడు ఉండకపోడు అని ప్రభు సెలవిచ్చారు. దావీదుతో చేసిన నిబంధన, ఆ నిబంధనను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు దావీదు సంతానములో ఆయన జన్మించిన వారై ఉన్నారు. ఆ నిబంధనను బట్టి దేవుడు మనతోనూ కూడా ఏమంటున్నారు, దావీదునకుతో చేసినట్లే మీతోనూ కూడా శాశ్వతమైన నిబంధన, శాశ్వతమైన కృపను మీకు చూపిస్తాను. అంటే మనలను నిత్యమును కూడా ఆయన పక్షముగా, రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధమైన జనాంగముగా, దేవుని సొత్తుగా మనలను ఏర్పాటు చేసుకుంటాను అని ప్రభు మనకు వాగ్దానం లేక ప్రమాణం చేయించు ఉన్నారు అని గ్రహించండి. గనుక ఈ రోజున మరి మనము అందుకొనిచున్న మరి శ్రేష్టమైన ప్రభు యొక్క పరిశుద్ధ శరీర రక్తములు కేవలం ఈ లోక జీవితంలో మన కొరకు ఒక 4 రోజుల కొరకు సరిపడేది మాత్రము కాదు, కానీ మనలను నిత్య జీవములోనికి నడిపించేది అయినది. ప్రభువుతో నిత్య నిబంధనలోనికి నడిపించేది అయినది. ప్రభు ద్వారా ఆయనకు నిత్యమైన శాశ్వతమైన కృపను మనము పొందుకొనడానికి మనలను అర్హులనుగా చేసేది అయి ఉన్నది. కనుక ఈ రోజున వచ్చుచున్న మనందరితో కూడా ప్రభువు ఈ మాటలు తెలియపరచుచున్నారు. మీరు బ్రతుకుదురు. నా మాట విని నా దగ్గరకు వస్తే మీరు బ్రతుకుతారు. సారమైన దాని యందు మీ ప్రాణము సుఖింపనిస్తున్నాం అని ప్రభు సెలవిస్తున్నారు. శాశ్వత కృపను మీకు చూపిస్తాను, మీతో నిత్య నిబంధన చేస్తాను. ఇవన్నీ కూడా ప్రభు యొక్క శరీర రక్తముల ద్వారానే ఆయన మన కొరకు ఉచితముగా మన కొరకు సిద్ధపరిచిన ఆయన శరీరక్తం ద్వారానే తప్ప ఇది మనంతట మనం మరి కష్టపడి సంపాదించుకున్నది ఎంత మాత్రమున కూడా కాదు అని గ్రహించండి. గనుక ఒకవేళ మనం కష్టపడి సంపాదించుకున్నట్లయితే మనకు అతిశయం ఉండొచ్చు, గర్వం ఉండొచ్చు, అవునా? అయితే ఇది అతిశయ కారణం కాదు, కానీ ఉచితముగా ప్రభు మనకు ఇచ్చుచున్నారు గనక, తన కృపతో ఇచ్చుచున్నారు గనక మనం ఏం చేయాలి? మీకు ఎవరైనా ఒక 30-40 ఒక 40-60 సైట్ ఉచితంగా రాసిస్తే ఏం చేస్తారు? ఎవరైనా అంటే అమ్మోళ్ళు కావచ్చు, నాన్నోళ్ళు కావచ్చు, తాతోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇస్తే ఏం చేస్తారు? వారిడెలా కృతజ్ఞత కలిగి ఉంటారు. అంతేనా కదా? అలాగే మనమును కూడా
పరలోకములోని ప్రభు మన కొరకు స్వాస్థ్యమును ఉచితముగా ఇచ్చుచునుండగా మరి మనం ప్రభు ఎడల ఇంకెంత కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. ఆలోచించండి. కనుక ఈ రీతిగా ప్రభు వారు మనల్ని పిలుచుచున్నారు ప్రియులారా. కనుక ఎందుకు ఈ విందు అనగా 53వ వచనంలో చూస్తున్నాం, జీవము గలవారు, జీవము కలిగి ఇండుటకు ఈ రోజున మనందరినీ కూడా పిలుచుచు ఉన్నారు. జీవము కలిగి ఇండుటకు. శరీర ఆహారం మరి తినకపోతే ఏమవుతుంది? ఒక పూట తినకపోతే ఏమవుతుంది? నీరసం వస్తుంది. ఇంకా తినకపోతే లో బీపీ వస్తుంది. ఇంకా తినకపోతే చెప్పాలి, ఆరోగ్యం ఉంటుందా? తగ్గిపోతుంది. ఆయుష్కాలం ఉంటుందా? తగ్గిపోతుంది. జ్ఞానం ఉంటుందా? తగ్గిపోతుంది. కేవలం శరీర ఆహారం తినకపోతేనే తగ్గిపోతూ ఉంటే, మన శరీరం శుష్కించుకుపోతూ ఉంటే, కృషించిపోతూ ఉంటే, మరి ఆత్మీయ ఆహారం మనం అందుకొనకపోతే ఇంకెలా ఉంటుంది? ఆలోచించండి. గనుక ఎన్నడూ కూడా మనం ఏమనకూడదు? ప్రభువు యొక్క శరీర రక్తములు మనం ఎన్నడూ కూడా తీసుకున్నట మానకూడదు అని గ్రహించు. కనుక కేవలం ఈ లోకపు ఆహారం మనకు ఆరోగ్యం ఇస్తూ ఉంటే, ఈ లోకములో మనకు కావలసిన ఆయుష్కాలం, జ్ఞానం ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటే, ప్రభు యొక్క శరీర రక్తముల ద్వారా మనకు ఇంకెంత జీవం వస్తుంది, ఇంకెంత ఆయుష్కాలం వస్తుంది, ఇంకెంత బలం వస్తుంది. ఆలోచించారా? గనుక మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని ప్రభువారు సెలవిచ్చిన రీతిగా ఆయన వాక్యం, ఆయన యొక్క శరీరం, ఆయన రక్తం ద్వారా మరి మనము జీవమును కలిగిన వారమై ఉంటాం. యోహాను సువార్త 11వ అధ్యాయములో 26వ వచనములో మనం చూస్తాం. నేను చదువుతాను. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడను ఎన్నటికిని చనిపోడు. బ్రతికి నా విశ్వాసముంచు ప్రతివాడను ఎన్నటికిని చనిపోడు. అనగా మరణము లేకుండా పరలోకమునకు వెళ్ళుట కొరకే ఈ విందు అని గ్రహించాడు. మరణము లేకుండా, చావు లేకుండా పరలోక వాస్తవ్యులుగా మనము వెళ్ళుట కొరకే ఈ విందును ప్రభు మనకు ఏర్పాటు చేసిన వారై ఉన్నారు. తండ్రి చేసే విందు, కుమారుడు చేసే విందు, ఆత్మతండ్రి చేసే విందు. తండ్రి చేసే విందు భూలోకంలోనే అనగా భూలోక విందు. ఇవన్నీ కూడా ఆకాశం నుంచి మనకు వస్తూ ఉన్నాయి. ఎలాగనగా గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచే. నీరు, వర్షము పైనుంచే. ఇంకా మరి ఎండ పైనుంచే, మంచు పైనుంచే. అన్నీ భూమి మీద పండే పంట ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచా పైనుంచా? చెప్పాలి. అందుకని చెప్పాను, ప్రతి మంగళవారము కూడా ప్రభువు సృష్టిని దీవించకపోతే పంటలు కూడా పండవు. ఆయన తన వాక్కును పంపకపోతే పండ్లు ఫలించవు, కూరగాయలు ఉండవు, పొలాలు పంట పండవు. కనుక భూమి మీద ఏమి జరగాలన్నా కానీ ఎక్కడి నుంచి రావాలి? పైనుంచే రావాలి. తండ్రి దగ్గర నుంచే సమస్తము కూడా. ఇవన్నీ కూడా తండ్రి మన కొరకు చేసే విందు అయి ఉన్నది. కుమారుడు చేసే విందు ఏం చెప్పండి? కుమారుడు చేసే విందు ఆయనే మనకు విందు అయి ఉన్నారు. ప్రభు సంస్కారపు విందు అని కీర్తనలో ప్రభువే మన విందు అయి ఉన్నారు. తర్వాత ఆత్మ తండ్రి చేసే మరి విందు ఎక్కడ జరుగుతుంది? మంచి ప్లేస్ మంచి కూర్చుంటారు. ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఆత్మ చేసే విందు పరలోకములో జరిగే విందు అయినది. ఇది 7 ఏండ్ల విందు అయి ఉన్నది. 7 ఏండ్ల విందు. 7 ఏండ్ల విందు ఎందుకంటారు? 7 ఏండ్ల విందు ఎందుకంటారు అనగా, మరి మీలో దాదాపు అందరూ కూడా మరి జాబ్స్ చేస్తున్న వాళ్ళే, పని చేస్తున్న వాళ్ళే కదా. మరి మీరు జాబ్లో జాయిన్ అవ్వకముందు మీరు చేస్తున్న కంపెనీ గురించి మీకు తెలుసా?
తెలుసా? తెలుస్తుంది కదా, పేరైనా పనితీరైనా కొంచెం తెలుస్తుంది. మరి కంపెనీలో జాయిన్ అవ్వకముందు ఎక్కువ తెలుసా, జాయిన్ అయిన తర్వాత ఎక్కువ తెలుసా? జాయిన్ అయిన తర్వాత ఇన్ అండ్ అవుట్ కంప్లీట్గా మనకు దాదాపు తెలుస్తూ ఉంది. అవునా? ఎలా సాధ్యం? అలాగే మనం ఈ లోకంలో ఉండగా పరలోకము గురించి, మన రక్షకుడైన ప్రభువుని గురించి మనం తెలుసుకునేది కొంచెమే. ఎలాగంటే మీ కంపెనీ గురించి మీకు ఎంత తెలుసో మనకి కూడా అంతే తెలుసు. కొంచెమే తెలుసు, ఎక్కువేం కాదు. నేను 50 సంవత్సరాలు అయిందండి బాప్తీసం తీసుకొని. అవును. బైబిల్ 200 సార్లు చదివానండి. అవును. కొంచెమే తెలుసుకుంటాం. ఎప్పుడైతే పరలోకము చేరిన వారమై ఉంటామో, విందులోనికి వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రభువుని మనం సంపూర్ణముగా గ్రహించు వారమై ఉంటాం. ప్రభువుని మనం సంపూర్ణముగా ఎరిగిన వారమై ఉంటాము అని గ్రహించాం. కనుక పరలోకంలో జరిగే విందు దేని గురించి? మనం ప్రభువును గ్రహించడం కొరకు. ఇంకా దేని గురించి? మరలా జాబ్ దగ్గరకు వద్దాం. మీలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ తీసుకోకుండా ఎవరైనా జాబ్ స్టార్ట్ చేశారా? అందరికీ కూడా ట్రైనింగ్ కంపల్సరీ ఇస్తానే ఉంటుంది. ఎందుకు ఇస్తారు అమ్మా? జాబ్ బాగా చేయాలంటే ట్రైనింగ్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. ట్రైనింగ్ లేకుండా ప్రాజెక్టులోకి ఎవరిని కూడా పంపించరు. అలాగే పెండ్లి కుమార్తెకు ఒక పని ఉంది, ఒక జాబ్ ఉంది, ఒక ప్రాజెక్ట్ ఉంది. మరి మీకు ప్రాజెక్ట్స్ యొక్క డ్యూరేషన్ కొంతమందికి 3 months, 4 months, లేకపోతే 1 year, 2 years ఉంటుంది, లేకపోతే 5 years ఉంటుంది కాంట్రాక్ట్ బట్టి. కానీ ప్రభువు పెండ్లి కుమార్తెకు ఇచ్చుచున్న ప్రాజెక్ట్ ఎలాంటిదంటే 1000 సంవత్సరముల ప్రాజెక్ట్. 1000 సంవత్సరముల ప్రాజెక్ట్. ఏం చెయ్యాలి? ఆ ప్రాజెక్ట్లో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇవన్నీ కూడా మనకు తెలియాలంటే మనకేం కావాలి? ఆ ట్రైనింగే ఎక్కడుంటుంది? పరలోకములో 7 ఏండ్ల పెండ్లి విందులో మనము అందుకుని వారమై ఉంటాం. 1000 ఏండ్ల పరిపాలనలో లోకమంతటికి కూడా మనకు అప్పగించబడిన పరిమితిని బట్టి, మనకు అప్పగించబడిన ప్రాంతములో, మరి అప్పగించబడిన ఊరు కావచ్చు, జిల్లా కావచ్చు, లేక స్టేట్ కావచ్చు, ఎవరి శక్తిని బట్టి, ఎవరి కృపను బట్టి, ఎవరి సిద్ధపాటును బట్టి దేవుడు వారికి ప్రాంతములు అప్పగించి మన చేత పని చేయించుచు ఉంటారు. కాబట్టి ఈరోజున మరి నేను బెంగళూరు ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాను. అవునా? అలాగే గుంటూరు ప్రాంతంలో, ఇంకా మరికొన్ని ప్రాంతాలు, అన్ని ప్రాంతాల్లో ఆయా చోట్ల అనేక మంది చేస్తున్నారు. అలాగే రాకడ సంఘమును ఏం చేస్తారు? ప్రభు ఎండ్లలో భూలోకమంతటిని కూడా అప్పగించి వారికి పనిని ఇస్తారు. ఆ పంటనగా సువార్త చేసే పని, ప్రభువుని గురించి బోధించే పని, ప్రభువుని గురించి అందరికీ కూడా తెలియపరిచే పని. చనిపోతే లేపాలి. ఆయా భాషల వారు అంటారు, భాషలతో మాట్లాడాలి, గాలిలో ఎగిరి వెళ్ళి పని చేయాలి. మరి తలుపులు వేసుకుంటారు. మాకు సువార్త వద్దు బాబోయ్ అని చెప్పి తలుపులు వేసుకుంటారు. లోపలికి వెళ్ళి మరి వారితో మాట్లాడాలి. తలుపులు వేసుండగా లోపలికి వెళ్ళి వారితో బోధించాలి. ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి? ఇవన్నీ ఎవరు చేస్తారు? ప్రభు యొక్క పని అది. ప్రభు ఉన్నతమైన తర్వాత ఏం చేస్తారు? శిష్యులు తలుపులు వేసుకుని ఉండగా వాళ్ళ మధ్యకి వెళ్ళి ఆయన పని చేస్తారు. అలాగే ప్రభువు విదిల్చుకొని పని చేస్తారు. కనుక అలాగే మనము కూడా పని చేయాలి. కనుక ఈ పని కొరకు కావలసిన మరి శక్తి, కావలసిన మరి బలము, కావలసిన ప్రభు యొక్క లక్షణములు సమస్తమును కూడా ఈ విందులో మనము అందుకునే వారమై ఉంటాం. కనుక మన ప్రాజెక్ట్, రాబోతున్న కొత్త ప్రాజెక్ట్ ఈ క్షణము నుంచి ఒక 7 ఏండ్ల తర్వాత ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. ఈ క్షణము నుంచి ఒక 7 years తర్వాత ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. అవునా? కాబట్టి ఈ క్షణము నుంచి ఎప్పుడైనా దీని కొరకు ట్రైనింగ్లోకి మనం వెళ్ళవలసి ఉంది. అంటే ఏ క్షణందైనా రాకడలో మనం వెళ్ళవలసి ఉంది. రాకడలు ఎత్తబడ్డం మన ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. కనుక అట్టి ట్రైనింగ్ కొరకు, అట్టి ప్రాజెక్టు కొరకు
ఇది మనకు అసలైన ప్రాజెక్ట్ అయ్యున్నది, అసలైన జాబ్ అయ్యున్నది. చేద్దామా? చెయ్యాలి అంటే ఏం కావాలి? ఏం కావాలి? ప్రభు యొక్క ఈ విందులో పాలు పొందితే ఆ విందులోనికి వెళ్ళడానికి మనకు అవకాశం కలుగుతుంది. ఈ విందులోనే పాలు లేకపోతే పైలోకంలో జరిగే విందుకు ఎలా ఉంటుంది? గనుక మనకు కావలసింది విందు. కనుక మనం విందును అందుకునే సమయములో ఇవన్నీ కూడా మన తలంపులోనికి తెచ్చుకొని వాటిని ధ్యానించుకొని, ప్రభువా దీని కొరకు నాకు కావలసిన శక్తిని, దీని కొరకు నన్ను సిద్ధపరచు, దీని కొరకు నాకు జీవమునియ్యి, దీని కొరకు నాకు ట్రైనింగ్నియ్యి అని మనం ప్రభువుని వేడుకుంటూ, ప్రభువైపు చూస్తూ ఈ విందులో మనం పాలు పొందవలసిన వారమై ఉన్నాం. అంతే తప్ప ఎప్పటిలాగా ప్రభా ఇంకో 1 month ఇచ్చావు కాబట్టి ఇంకొంచెం, లాస్ట్ టైం నేను కొన్ని పాపాలు జయించలేకపోయాను, ఇదిగో ఇప్పుడు నాకు ఇంకొంచెం శక్తినిచ్చే, ఇంకొకటి 2 నేను జయిస్తాను. సరిపోదు, ఇవన్నీ సరిపోదు. ఇవి కాదు, వీటికి మించి మనం పనిచేయాలి, వీటికి మించి మనం సిద్ధపడాలి, వీటిని మించి మనం బలపరచబడవలసిన వారమై ఉన్నాం. గనుక తర్వాతగా 54వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం నేను చదువుతాను. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. ప్రభు సెలవుస్తున్నారు, అంత్య దినమున లేపుటకు, అంత్య దినమున చనిపోయిన వారు తిరిగి లేచుటకు ఈ విందును ఆయన ఏర్పాటు చేసిన వారై ఉన్నారు. కనుక యోహాను సువార్తలోని 11వ అధ్యాయం 25వ వచనం చూసినప్పుడు, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను ఒకవేళ ఉండబట్టలేక, ఒకవేళ ఓపిక లేక, శక్తి లేక, ఒకవేళ ఆరోగ్యము లేక ప్రభు యొక్క రాకడకు ముందుగానే చనిపోతే వారి సంగతి ఏంటి? అంత్యదినమున నేను వానిని గనుక తిరిగి లేచుట కొరకు ఈ విందు అయ్యున్నది. తిరిగి లేచుట కొరకు గనుక తిరిగి లేచుట, మొదటి పునరుత్థానములో అనగా 2వ రాకడలో పాలు పొందుటకు ఈ యొక్క విందు అయినది. చనిపోయిన వారు తిరిగి లేచి రాకడలో పాలు పొందుతారు. బ్రతుకున్నవారు అలాగనే మహిమ శరీరం దాల్చి రాకడలో పాలు పొందువారై ఉంటారు. కనుక జీవము కలిగిండుటకు, తర్వాత ఒకవేళ మరణం వచ్చినా తిరిగి జీవింపచేయబట్టు కొరకు ఈ విందును దేవుడు ఏర్పాటు చేసిన వారై ఉన్నారు. అలాగే మరి సంగతి చూద్దాం, ప్రయాణములో ఉన్నవారి కొరకు ఈ విందును ఏర్పాటు చేస్తారు. ప్రయాణములో ఉన్నవారు ఏం చేస్తారు? ఆహారం వద్దా? ప్రయాణములో ఆహారం లేకపోతే ఏమవుతుంది? ప్రయాణం చేయగలమా? శ్వాస వచ్చి పడిపోతాం కదా. కనుక ప్రయాణములో ఉన్న వారికి మరింత నిశ్చయముగా ఆహారం కావలసి ఉంది. యోహాను సువార్తలో 14వ అధ్యాయములో 2వ వచనములో మనం చూసినప్పుడు, మరి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుచున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచు ఉన్నా. తండ్రి మన కొరకు సిద్ధపరిచిన స్థలము దగ్గరికి మనము ప్రయాణము చేయుచు ఉన్నాము అని గ్రహించు. ఈ లోకంలో మనం ప్రయాణికులము, యాత్రికులము, మార్గస్థులము అయ్యున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడును అయ్యున్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచు ఉండెను. మనం అనుకుంటాం అబ్రహాము కనాన్ దేశము కొరకు, కనాన్ దేశములో ఉన్న కోటలు గల పట్టణముల కొరకు ప్రయాణము చేశాడు అనుకుంటాం. కానీ కాదండి, దానికి మించి అబ్రహాం దేని కొరకు ప్రయాణం చేశారు? పునాదులు కలిగిన పట్టణం. దేవుడు తన చేతులతో ఏ పట్టణం అయితే కట్టిన వారై ఉన్నారు, ఆ నూతన యెరూషలేం పట్టణము కొరకు ఆయన అబ్రహాం గారు ఎదురు చూచుచు ప్రయాణము చేసిన వారై ఉన్నారు. ఈ రోజున మనం కూడా ప్రయాణం చేస్తున్నాం అంటే కష్టపడుతున్నాం, ప్రయాణం చేస్తున్నాం అంటే ప్రభువుని వెంబడిస్తున్నాం.
దేని కొరకు? ఒక ఇల్లు ఉంటే సరిపోద్ది. ఒక 3 బెడ్రూమ్ హౌస్, లేకపోతే ఒక ఫ్లాటా, హౌసా, కారా, లేకపోతే పొలమా, లేకపోతే ఏంటి? మనం ప్రయాణం చేస్తున్నాం, మనం ప్రయాణికులమే, ఆయన కూడా ప్రయాణికుడే. గమనించండి, అబ్రహాం గారికి ఎవరు చెప్పారు? నూతన విషయం ఎవరు చెప్పారు? ఆలోచించారా? ఈ రోజున మనం అనేకమైన మార్లు నూతన విషయం పట్టణం అని వింటూ ఉన్నాం. అని చెప్పారు ఎవరున్నారు? ఒకసారి ప్రభు చెప్పారు. ఒక్కసారి పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ప్రయాణము చేశాడు. మన విశ్వాస ప్రయాణం దేని కొరకు అయి ఉన్నది? మనం ప్రయాణికులమే. దేని కొరకు మనం ప్రయాణం చేస్తున్నాం? ఆలోచన చేయండి. ఈ రోజున విందును అందుకొనిచున్న మనము, ప్రభువా, నేను ఇవన్నీ కూడా సంపాదించుకోవడానికి కాదు, లోకములో ఉన్న వాటి కొరకు అయితే వద్దండి. దేని కొరకు తీసుకోండి? నూతన యెరూషలేము పట్టణంలోనికి నేను ప్రవేశించుటకు నాకు కావలసిన శక్తి కొరకు ఈరోజు నీవు నాకు నీ రక్తము నాకు అందించు అని మనము ప్రార్థించేవారమై ఉండాలి. గనుక ఎలాగనైతే ఆదామును తన స్వంత చేతులతో నిర్మించారు, రూపించారు, అలాగే భూమిని కూడా నీటి మీద ఆయన పునాదులు వేసి, చేతులతో పునాదులు వేసిన వారు ఉన్నారు. అలాగే తన స్వహస్తములతో పనిచేసి పునాదులు వేసి నిర్మాణము చేసిన, రూపించుచున్న ఈ పట్టణం, నూతన యెరూషలేము పట్టణం కొరకు మనము సిద్ధపడుతూ ఈ విందును అందుకోవలసిన వారమై ఉన్నాము అని గ్రహించండి. తర్వాతగా మనం చూసినప్పుడు నిజమైన ఆహారం మరి నిజమైన పానీయం చూడండి. మరి 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 55వ వచనం, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమును అయి ఉన్నది. నిజమైన ఆహారం, నిజమైన శరీరం అంటే ఏం చెప్పండి? ఇందాక చెప్పుకున్నాం, సారమైన దాని యందు ఆహారము కొరకు మీరు రండి, ఆహారము కాని దాని కొరకు మీరేలా వేపరుస్తున్నారు మీ కష్టార్జితమును అంటున్నారు. మనం అనుకుంటాం ఈ లోకంలో ఎన్నో ఆహారాలు ఉన్నాయనుకుంటాం. కాదు, అవన్నీ ఆహారాలే, కానీ నిజమైనవి కావు. నిజమైన ఆహారం అంటే ఏం చెప్పండి? ప్రభు యొక్క శరీర రక్తములు మాత్రమే. నిజమైన మనిషి, వ్యక్తి అంటే ఎవరు? ప్రభువు మాత్రమే. అస్సలైన వ్యక్తి ప్రభు మాత్రమే. అస్సలైన మనుషుడు ప్రభు మాత్రమే. అస్సలైన కుమారుడు ప్రభు మాత్రమే. అసలైన నరుడు ప్రభు మాత్రమే. మరెవరు లేరు. కనుక ప్రభు అన్నారు కదా, నేనే నిజమైన వ్యక్తిని, నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానీయం, అస్సలైన ఆహార పానీయం. ఇప్పుడు గమనించండి, ఆహారము కాని వాటిని మనం పుచ్చుకుంటేనే ప్రతిరోజు అన్నం తింటున్నామా, చపాతీ తింటున్నామా, టిఫిన్స్ తింటామా, స్నాక్స్ తింటామా, వీటితోనే మనకు కావలసిన బలం, ఆరోగ్యం, ఆయుష్కాలం ఇస్తూ ఉంటే అసలైన ఆహారం, అసలైన పానీయం అందుకొని చుండగా, ఇవన్నిటినీ కలుగ చేసిన ప్రభువునే మనం అందుకొని చుండగా ఇంకెంత బలం, ఇంకెంత ప్రభావం, ఇంకెంత శక్తి, ఇంకెంత జీవం, ఇంకెంత ఆయుష్కాలం మనము పొందుకొనగలమో ఆలోచించారా? గమనించి మీకు బాగా అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. దానియేలు 3 బాలురు, వారి ముందున్న గొప్ప పరీక్ష ఏం చెప్పండి? మొట్టమొదటి పరీక్ష. దానియేలు 3 స్నేహితులు ఎదుర్కొన్న మొట్టమొదటి పరీక్ష. నేను చెప్తాను అన్ని కరెక్టే, కానీ నేను చెప్తాను ఎలాగంటే, వారు భోజనం చేసినప్పుడల్లా వారికి పరీక్ష. ఈ పెట్టుకునే ముద్ద ద్వారా, నేను త్రాగే నీటి ద్వారా నాకు బలం రావాలి, నాకు జ్ఞానం రావాలి,
నా ముఖానికి కళ రావాలి. ఇది వారికున్న పరీక్ష. వారు భోజనం చేస్తున్నారు. మనసులో ఏముంది? దేవా నాకు కళనియ్యి, దేవా నాకు జ్ఞానం ఇయ్యి. మాతో పాటు కొన్ని వేల మంది వచ్చారు. వారందరిలో కూడా ప్రత్యేకంగా మాకు జ్ఞానం ఇయ్యి, వారికంటే మించిన జ్ఞానం నాకు ఇయ్యి, మించిన బలం నాకు ఇయ్యి, మించిన మరి కళ, ముఖానికి కళ నాకు ఇయ్యి. ఎప్పుడు చేసుకుంటున్నారు వాళ్ళు? భోజనం చేయడం, ప్రార్థన చేసుకోవడం. ఏం భోజనం? శాకాహారమే, నార్మల్ వెజిటేరియన్ ఫుడ్ కదా. మొట్టమొదటి పరీక్ష, నెగ్గారా లేదా? నెగ్గారా లేదా? ఇప్పుడు చెప్పండి. నిజమైన ఆహారము కాని దానిని తినే, నిజమైన పానీయములు కాని దానిని త్రాగే వారు బబులోనులో ఉన్న జ్ఞానులు అందరికంటే 10 రెట్లు శ్రేష్ఠులుగా వారు నిలబడగలిగితే, నిజమైన ఆహార పానీయమైన ప్రభు యొక్క శరీరక్తములు అందుకొనిచున్న మనము మన చుట్టూ ఉన్న వారి కంటే, మీ తోటి ఉద్యోగస్తుల కంటే, మీ తోటి స్నేహితుల కంటే, మీ తోటి బంధువుల కంటే, మీ ఇరుగు అందరికంటే, మీకు తెలిసిన ప్రతి ఒక్కరి కంటే ఎందుకు శ్రేష్ఠులుగా తయారు కావడం లేదు? శ్రేష్ఠులుగా చేయడానికే ప్రభు మనకు విందును ఇస్తున్నారు. నిజమైన ఆహారము కాదు, నిజమైన పానీయము కాదు ఈ లోకంలోనివి. వాటి ద్వారానే దేవుడు 10 రెట్లు శ్రేష్ఠులుగా చేశారు. మరి ఇప్పుడు ఈ రోజున నిజమైన ఆహారం, నిజమైన పానీయం మనకిస్తూ ఉండగా మనలను కూడా వారి వలనే శ్రేష్ఠులుగా, ఇంకను వారికంటే శ్రేష్ఠులుగా చేయుట కొరకే మనకి ఈ రోజున అందిస్తున్నారు. కాబట్టి ఈ రోజున విందును అందుకొనిచ్చు మనం ప్రతి ఒక్కరము కూడా ఒక ప్రార్థన చేసుకోవాలి. ఒక ప్రార్థన, దేవా వారికంటే నాకు ఎక్కువ జ్ఞానమియ్యి, వారికంటే ఎక్కువ కళనియ్యి, వారికంటే ఎక్కువ ఆయుష్నియ్యి, వారికంటే ఎక్కువ స్థితి ఇయ్యి, ఉన్నతమైన స్థితిని ఇయ్యి. కోరుకుందామా? ఎందుకంటే ఈరోజు మనం తీసుకునేది నిజమైన ఆహారం మరియు నిజమైన పానీయం. కనుక వారిలో బలహీనత లేదు. మామూలు ఆహారం తినే వారిలో బలహీనత లేకపోతే ఈ రోజున నిజమైన ఆహారం అందుకొనిచున్న మనలో బలహీనత ఎందుకు ఉండాలి? నీరసం ఎందుకు ఉండాలి? నిస్సత్వం ఎందుకు ఉండాలి? చెప్పండి. ఉండొచ్చా? నిజంగా విశ్వాసంతో కనుక మనము అందుకున్న వారమైతే ఇక మరలా మనలోనికి రాకుండా ఉంటాయి. ముఖంలో కళ తగ్గకుండా ఉంటుంది, జ్ఞానము తగ్గకుండా ఉంటుంది, అధికమవుతుంది. గమనించండి. కనుక వారికి అన్ని స్థితిలో కూడా దేవుడు వారికి ఆశ్చర్యకరముగా అనుగ్రహించారు. మరి మనకు ఒకటే, వారు ప్రార్థన చేసుకున్నారు, మమ్మల్ని ఆహారం బుధించారు. మనం కూడా ప్రార్థన చేసుకుందాం, నిజమైన ఆహారమును అందుకుందాం. తప్పకుండా ప్రభువు అనుగ్రహించేవారై ఉన్నారు. కనుక మరి శరీరాహారం తీసుకున్నాక ఎలా వస్తుందో తెలియదు, బలం వస్తుంది. ఎలా వస్తుందో తెలియదు, ఆరోగ్యం వస్తుంది. అవునా కదా? డాక్టర్లు కూడా మందులు ఇచ్చి బలంగా ఆహారం పెట్టమంటారు. అవునా? ఎలా వస్తుందో తెలియదు. అలాగే ఈ రోజున కూడా అసలైన ఆహారం, పానీయం తీసుకొని చుండగా మనకు తెలియని రీతిగానే మనకు మహిమ కళ, జీవ కళ, ఆయనకి జ్ఞానము, ఆయన లక్షణములు ప్రభు మనకు అందించేవారు అంటారు. మనం అడగాలంతే, అడగాలి. కనుక దేవునికి వయసు ఉందా? లేదుగా. ఏలియా గారికి వయసు ఉందా? ఏలియా గారికి వయసు లేదు. హాను గారికి వయసు ఉందా? ఆయనకి లేదు. పుట్టారు కానీ చనిపోలేదు, కొనుపబడ్డారు. వయసు లేని స్థితి. పోనీ కైలాస మహర్షి గారికి వయసు ఉందా? ఆయనకి లేదు. ఆయనకి కూడా చావు లేదు. ప్రభు ద్వారా ఆయన గొప్ప వరమును అందుకున్నారు. రాకడ వచ్చేంత వరకు కూడా ఆయన అలాగే నిలుచుంటారని వాగ్దానం అందుకున్నారు. వయస్సు లేదు. అవునా? అలాగే
మనం కూడా ఎల్లప్పుడూ కూడా జీవించి ఉండుట కొరకు ఈ విందును ఏర్పాటు చేస్తారు. వయస్సు కలిగిన స్థితిలో నుంచి వయస్సు లేని స్థితిలోనికి, ఈ లోకపు టైం ఫ్రేమ్ నుంచి టైం ఫ్రేమ్ లేని స్థితిలోనికి. పరలోకం టైం ఉంటుందా? పరలోకంలో వయసు ఉంటుందా? డేట్ ఉంటుందా? ఇయర్స్ ఉంటాయా? నెలలు ఉంటాయా? ఏముండవు. అంతా ఆదివారమే, అంతా ఒకరోజే, ఇంకేమీ లేదు. నో ఎండింగ్. అలాగే మనల్ని కూడా ఈ విందు ద్వారా ఏం చేస్తున్నారు? ఆయన వయసు లేని స్థితిలోనికి మనలను ఆయన సిద్ధపరచుచు ఉన్నారు అని గ్రహించాం. కనుక ఇంకా యోహాను సువార్తలోనే 54వ వచనం, త్రాగువాడే నిత్య జీవము గలవాడు. 58వ వచనం, ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం, పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించును. చూసారా? ఎల్లప్పుడూ జీవించును అంటే వయసు లేని స్థితి, అంతము లేని స్థితిని ప్రభువు మనకు ఈ విందు ద్వారా ఆయన ఎలాగునైతే అనంతకాలం పొడవునా జీవించుచు ఉన్నారో మనమును కూడా అనంతకాలము ఆయనతో పాటే ఉండుటకు మనలను ఆయన ఈ విందు ద్వారా సిద్ధపరచుచు ఉన్నారు. మరి చివరగా ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. 56వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచిందుము. చాలండి. నేను వాని యందు వారు నా యందును నిలిచి ఇందుము. ఒకరిలో ఒకరం కలిసిపోతాం, మిళితమైపోతాం. ఈ లోకములో ఏమి తింటే, ఏమి భుజిస్తే ఎలాగవుతాం చెప్పండి? ఆహారం తింటే మనలోకి వస్తుంది, కానీ మనం ఆహారము లోనికి వెళ్ళగలమా? లేదే. గనుక ఇది సృష్టికర్త అనగా సృష్టింపబడిన వాటిని అందుకుంట మాత్రము కాదు, కానీ సృష్టికర్తలోనికే మనము లీనమో పోవుట, ఏకమై పోవుట. ఇటు గొప్ప స్థితిని ప్రభు మనకు ఆయన నిజమైన ఆహార పానీయములైన శరీర రక్తం ద్వారా మనకు అందించుచు ఉన్నారు. కనుక మీరు ఎన్ని తిన్నా, ఇంకా ఏమి తిన్నా కానీ ఇటు వస్తుందా? ఎన్నడూ కూడా రాదు. మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. మరి తల్లి గర్భములో ఉన్న శిశువు జన్మించక ముందు, తల్లి గర్భములో ఉన్న శిశువు, మరి ఆ శిశువుకు ఆహారం ఎక్కడిది? ఆహారం ఎక్కడిది? తల్లిదే. ఊపిరి ఎక్కడిది? ఊపిరి తల్లిదే. ప్రాణం ఎక్కడిది? తల్లిదే. రక్తం ఎక్కడిది? చెప్పాలి, తల్లిదే. రూపం ఎక్కడిది? చూసారా? తల్లిలోనే శిశువు పూర్తిగా ఇమిడిపోయింది. తల్లిలో ఏమున్నాయో, తల్లి ఏముందుకుంటుందో అవన్నీ కూడా శిశువులోనికి వస్తూ ఉన్నాయి. అలాగే మరి తల్లికి శిశువు తెలుసా? శిశువు తెలుసా అన్నట్టు తల్లికే తెలుస్తుంది, శిశువుకి తెలియదు. అలాగే మనం గ్రహించం, కానీ ఈ రోజున అందుకొని చిన్న ఆయన యొక్క శరీర రక్తముల ద్వారా మరి ప్రభువులో ఉన్న సమస్తమును కూడా మనము అందుకొనిచ్చు ఉన్నాము. ప్రభువులో ఉన్న రూపలావణ్యములు అందుకొనిచున్నాం, ప్రభువులో ఉన్న శక్తిని అందుకొనిచున్నాం, ప్రభువులో ఉన్న జీవమును మనం అందుకొనిచున్నాం, ప్రభువులో ఉన్న రూపమును, ఆయన మహిమను, ఆయన ప్రభావమును ఈ రోజున మనం అందుకొనిచ్చు ఉన్నాము. కనుక ఇది నిజమైన ఆహారము, నిజమైన పానీయము అయి ఉన్నది. కనుక దేని కొరకు కష్టపడాలి? దేని కొరకు కష్టపడాలి? సాతానే చాలా సులువుగా ఇబ్బంది పెడుతుంది, శోధిస్తుంది. ఏంటంటే సంస్కారం ఈ వారం వద్దులే, వచ్చే వారం. ఏమంటుంది? సంస్కారం ఈ వారం వద్దులే, పోనీ ఈ నెల వద్దులే, వచ్చే వారం. ఏమంటుంది? ముందు ఏదో ఒక పని పెడుతుంది. కనుక మనం ఏం చేస్తాం? ఆహారము కాని దాని కొరకు,
నిజమైనది అంటే భ్రమపరిచే దాని కొరకు మన కష్టం, మన శక్తి, మన ఆరోగ్యం, మన సమయం, మన జ్ఞానం, మన ధనం అన్నిటిని కూడా వెచ్చిస్తూ ఉంటాం. కానీ దేని కొరకు కష్టపడాలి? దేని కొరకు కష్టపడాలి? నిత్య జీవమునిచ్చే నిజమైన ఆహారం, నిజమైన పానీయము అయ్యున్న ప్రభు యొక్క శరీర రక్తముల కొరకు మనం కష్టపడాలి. కష్టం అంటే ఏంటి? ప్రయత్నమే, ప్రయాసే. ఒక మాట, ఒక తలంపు చాలు. సాతానును సులువుగా మనం జయించగలం, సులువుగా మనం దాటి ముందుకు రాగలవారమై ఉంటాం. గనుక ఈ రీతిగా మరి రోజున అందుకొనిచున్న మరి ప్రభు యొక్క శరీర రక్తముల ద్వారా ప్రభు మనకు ఇంత గొప్ప మరి శ్రేష్టమైన స్థితిని అందించుచు ఉన్నారు. గనుక విశ్వాసముతో, కృతజ్ఞతతో, భక్తితో, భయముతో మనం ఈ విందులో పాలు పొంది ఆయన మన కొరకు సిద్ధపరిచిన సమస్తమును కూడా అందుకొనగలిగే కృప మనందరికీ ప్రభు మెండుగా దయచేయును గాక. ఆమేన్.